శ్రీమాత్రే నమో. జయ గురు దత్తాత్రేయ నమో. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నవ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహ యోగ్యత లభిస్తుంది, అలాగే వీరు జాతకంలో ఉన్నటువంటి సప్తమ స్థాన శుక్ర చంద్ర గ్రహాలకి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి వివాహానికి ఈ పరాభవన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండదు. కారణం ఏంటంటే రాశి అందే శుక్రగ్రహ సంచారం. శుక్రుడు రాశి అందు సంచరిస్తూ సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహం జరగడానికి, పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి, సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల స్త్రీలకి సంతానం కలగాలంటే 9వ స్థానం అనుకూలంగా ఉండాలి, వివాహం జరగాలన్నా కూడా 9వ స్థానం అనుకూలంగా ఉండాలి. అందువల్ల మరి ఈ 3 స్థానాల్ని గురువు యాక్టివేట్ చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి వివాహానికి ఇది అనుకూలంగా ఉంది. సరే, తర్వాత జూన్ 1వ తారీఖున ఈ గురువు కర్కాటక రాశి అయినటువంటి కుటుంబ స్థానంలోకి ప్రవేశిస్తారు. కుటుంబంలో రవి ప్రవేశించినప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అది వివాహం ద్వారా పెరగచ్చు, మీ కుటుంబంలో ఎవరికైనా కొత్తగా జన్మనివ్వడం వల్ల సంతానం పెరగచ్చు. ఈ కారణం వల్ల 2వ స్థానం వచ్చినా కూడా వివాహానికి అనుకూలత ఉంటుంది. అది ఎప్పటిదాకా అక్టోబర్ 31 దాకా. సో దాని తర్వాత సింహరాశిలో ప్రవేశిస్తాడు. అంటే తృతీయంలో ప్రవేశించినా కూడా అప్పుడు 7వ భావాన్ని 11వ భావాన్ని ఈ గురువు వీక్షించడం వల్ల మొత్తం మీద ఈ గురువు మీకు వివాహం ఇవ్వడానికి అనుకూలంగానే ఉన్నాడు. అయితే ఎందుకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ సప్తమ స్థానం, అలాగే వివాహానికి కారణమైనటువంటి జలతత్వ గ్రహాలు శుక్రుడు చంద్రుడు, ఇవి జాతకంలో బలంగా ఉన్నప్పుడు తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు పాపగ్రహాలైనటువంటి శనితో కలిసిన, రాహుతో కలిసిన, కుజుడితో కలిసిన అది వివాహానికి అనేక ఆటంకాలని ఇబ్బందుల్ని కలగజేస్తుంటాం. అందువల్ల శుక్రుడు ఏ పాపగ్రహంతో కలిసి ఉంటాడో ఆ పాపగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. అలాగే సప్తమాధిపతి గురువు, అంటే మీ యొక్క జన్మజాతకంలో గురువు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ గ్రహంతో, ఈవెన్ గురువు కూడా శనితో కలిసినా కూడా వివాహం అనిసవుతుంది. మరి సప్తమ భావం 2 పాపగ్రహాల మధ్య పాపకర్తాల్లో ఉన్న వివాహం అనిసవుతుంది. అలాగే గురువు పాపగ్రహాలతో రాహు కేతుతో కలిసి ఉన్నా కూడా వివాహం అనిసవుతుంటుంది. ఆ కారణం వల్ల రాహు ఏ గ్రహంతో, అంటే గురువు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఆ గ్రహానికి, అలాగే సప్తమ భావంలో ఏదైనా పాపగ్రహం ఉంటే ఆ గ్రహానికి కూడా మీరు పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ప్రధానంగా ఈ బుధుడు యొక్క, అంటే మీరు మిథున రాశిలో జన్మించారు, మిథున లగ్నం అని అనుకుంటాం. ఈ మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. మరి మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 3.5 సంవత్సరాలు కుజమహాదశ ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి కుజుడు 3.5 సంవత్సరాలు ఉంటాడు. దాని తర్వాత వచ్చే రాహు దశ, అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలు, అంటే 21, 22 కల్లా రాహు అయిపోతాడు. గురుమహాదశ జరుగుతుంటే ఈ గురుమహాదశలో వివాహం జరగడానికి అవకాశం ఉంది. అలాగే రాహు మహాదశ, అంటే ఆరుద్ర నక్షత్ర జాతకులకి రాహు మహాదశలో జన్మించి ఉంటే అది 18 సంవత్సరాలు ఉంటుంది. పాదాన్ని బట్టి 4.5 సంవత్సరాలు కూడా ఉంటుంది అటు ఇటుగా. వారికి గురువు ఈ రాహు మహాదశ అయిపోయిన తర్వాత గురు మహాదశ నడుస్తుంది. సో గురువు కంపల్సరిగా వివాహాన్ని ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ గురు దశ. దాని తర్వాత ఒకవేళ శని మహాదశ స్టార్ట్ అయి ఉంటే, అంటే మిథున రాశి మిథున లగ్నం వాళ్ళకి శని మహాదశ స్టార్ట్ అయి ఉంటే వారి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒక పట్టణ సంబంధాలు కుదరదు. అందువల్ల ప్రస్తుతం మీకు ఏ దశ నడుస్తుందో చూసుకొని ఆ దశానాథుడికి తప్పకుండా పరిహారం చేయవలసి ఉంటుంది.
అదే మీకు గురు మాదశ నడుస్తుంది, గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, దుస్థానాల్లో ఉన్నాడు అనుకున్నప్పుడు గోశాలను దర్శించి ఒక గురువారం కానీ మీకు అనుకూలమైనటువంటి తారాబలం చూసుకొని గో పూజ జరిపించవలసి ఉంటుంది. అలాగే ఆవు దూడ బొమ్మ, అది పాలరాద్దైనా తెలుపుదైనా వెండిదైనా, మీరు మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల కానీ మీకు కనబడే విధంగా ఆవు దూడ పెట్టుకుంటే ఈ గురు మహాదశ మీకు వివాహాన్ని కల్పిస్తూ ఉంటుంది. అదే శని మహాదశ నడుస్తుంటే మాత్రం కంప్లీట్ గా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం ప్రతి శనివారం కూడా హనుమాన్ ఆలయం దర్శించి స్వామికి వీలున్నప్పుడల్లా వడమాల సమర్పించడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు చాలా వరకు తొలగే అవకాశం ఉండదు. ఇక గురువు ఇంతగా సప్తమ భావం అనుకున్నాం కాబట్టి సప్తమ భావం గురువు మీ యొక్క జన్మ జాతకంలో ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక పసుపు కొమ్ము, మంచి దుంప పసుపు కొమ్ములాంటిది మీరు దగ్గరన్నా పెట్టుకోండి. స్త్రీలైతే అది మీ దగ్గర పసులో పెట్టుకున్నా పర్లేదు. ఈ పసుపు కొమ్మ మీ దగ్గర ఉండడం వల్ల మీరు స్నానం చేస్తున్నప్పుడు ఈ వేడి నీళ్ళలో కానీ చన్నీళ్ళలో కానీ కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం మీకు తొందరగా లభించి వివాహం అనుకూలంగా జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తొందరగా వివాహం జరగాలంటే ఏ సమయం అనుకూలిస్తుంది, ఏ గ్రహాలని పరిహారం చేసుకుంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక జాతకుడికి ధనుసు రాశి వారికి అనుకుంటాం తొందరగా వివాహం జరగాలంటే సాధారణంగా గోచారీత్యా గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మనకి ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి మే 31 లోపు వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది దాటితే మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యన ఆ సమయం కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా గమనించవలసి ఉంటుంది. దశానాథుడు బలంగా లేకపోయినా పాపగ్రహాలతో కలిసిన వివాహం అన్నది జరగడం కష్టం అవుతుంది. అందుకని ప్రస్తుతం ధనుసు రాశి వారి గురుబలం ఎలా ఉంది, మరి దశ ఏ విధంగా ఉందని పరిశీలించవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశ బాల్యంలో 7వ సంవత్సరం దాకా ఉంటుంది, అంటే పాదాన్ని బట్టి మాత్రం ఉంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, అంటే అదృష్టం బాగుండే మంచి డెవలప్మెంట్ ఉంటాయి. శుక్ర మహాదశలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి అంటే ఎర్లీ మ్యారేజ్ అనుకుంటాం 90 డేస్ బట్టి 26, 25 జరిగినప్పుడు ఓకే. లేదు, జరగడం లేదు, ఆ టైంలో వివాహం చేయాలనుకుంటే మాత్రం శుక్రగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. శుక్రగ్రహానికి పరిహారం ఏం చేస్తాం? అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారిని తామర కలవకులు అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు, వాటితో అమ్మవారికి అర్చన చేయించడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, కనకదాన స్తోత్రం లాంటివి పారాయణ చేయడం, ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పాయసం నివేదన నైవేద్యంగా చేసి మరి లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఇది కామన్గా శుక్రమహాదశ అనుకూలించే అవకాశం ఉంది. శుక్ర మహాదశ దాటితే అంటే కొంతమందికి 25లోనూ, కొంతమందికి 26లోనూ, కొంతమందికి 23లో కూడా రవి మహాదశ వస్తుంది. ఈ రవి మహాదశ వివాహానికి అంత సపోర్ట్ చేయదు ఎవరికన్నా సరే. ఒకవేళ రవి దశలో వివాహం జరిగినా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని రవి దశలో సాధారణంగా వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవచ్చు రవి గ్రహానికి పరిహారం చేసి. అంటే ఎవరైతే రవి మహాదశ జరుగుతుంది ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి, వారు రవిగ్రహ పరిహారం నిమిత్తం సూర్య భగవానికి పరిహారం అంటే ఆదివారం నియమంగా ఉండడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం,
ఆదిత్య ఉదయం పారాయణ, ఒకసారి గోశాలను దర్శించి గోశాలలో ఒక 10 కిలోల గోధుమలు గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పౌర్ణమి రోజు లేదా ఏకాదశి రోజు మీ యొక్క తారాబలం చూసుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ రవి యొక్క అనుగ్రహంతో రవి దశలో వివాహం జరుగుతుంది. జరిగినా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత వస్తే చంద్రమాదశ మాత్రం 100% వివాహానికి అనుకూలం. అంటే ఇమీడియట్ గా చంద్రుడే వివాహం చేస్తాడు, లేదా కుజుడు కూడా చేయొచ్చు. అందువల్ల మరి రవిదశలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పరిహారం చేసుకోవడం కానీ చంద్రదశ వచ్చేదాకా ఎదురు చూడటం కానీ చేసుకుంటే మంచిది. ఇవి అనుకూలించినా కూడా జన్మజాతకం కూడా పరిశీలించాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి అంటే సప్తమైనటువంటి మిథునంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమైన మిథున రాశిలో ఉన్న, మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు ధనుసు రాశిలో ఉన్న, అది మరి సాధారణంగా 2 వివాహాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెప్తారు. ఇప్పుడు మొదటి వివాహానికి అనుకూలత లేదు, 2వ వివాహం గురించి ఆలోచించక్కర్లేదు, అందువల్ల దాని గురించి పెద్ద భయపడక్కర్లేదు. సప్తమ స్థానంలో శుభగ్రహాలను తొందరగా ఇలాంటి బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే, చంద్రుడు ఉన్నా సరే వివాహం తొందరగా జరుగుతుంది. శని, రాహు, కేతువు, ఈవెన్ గురువు ఉన్న కొన్ని సందర్భాల్లో ఆలస్య వివాహం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదే సప్తమ భావంలో ఉన్నటువంటి గురువు పైన ఏదైనా ఒక పాపగ్రహ దృష్టి ఉందా, లేదంటే సప్తమ భావం 2 పాపగ్రహాల మధ్య పడి ఉందా, లేదా గురువు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదా బుధుడు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, అనేక విధాలుగా ఇది చెప్తాడు. ప్రధానంగా శుక్రుడు శనితో కలిసి ఎంత దగ్గరగా ఉన్నా అంత లేట్ అవుతుంది. రాహుతో కలిస్తే వివాహం స్ట్రగుల్ పడతా ఉంటారు. రవి శుక్రుడు కలిసి కంబస్ట్ అయినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ జాతక చక్రంలో ఉన్న పరిశీలించి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వివాహం ద్వారా ఒక మంచి చలాకి అందమైనటువంటి తెలివైనటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత జాతకుడు జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.